ఉప్పు తక్కువ ఉప్మా ఆరోగ్యానికి మంచిది. అప్పుడప్పుడు ఉప్పు మనం తక్కువగా వేసుకొని తినాల్సి వస్తుంది. ఎందుకంటే హార్ట్‌కి మంచిది కాబట్టి ఉప్పు తక్కువగా తింటే బీపీ రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లైఫ్‌లో కూడా అప్పుడప్పుడు రుచికరంగా తినాలి అని అనిపిస్తుంది. బట్ మన ఉప్పుని తగ్గిస్తే అంటే నోటికి రుచికరంగా ఉన్నది కొన్నిసార్లు మనకి హానికరంగా కూడా అనిపించవచ్చు. సో, ఈ ఉప్పు తక్కువ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలా, చిన్న చిన్న ముక్కలు కాకుండా. అండ్ ఆనియన్స్ కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలా, స్లైసెస్ లాగా. అండ్ పల్లీలు, పచ్చిశనగలు అన్నీ వేసి ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఇట్లా వేయించాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని తర్వాత ఉప్మా రవ్వ వచ్చేసి ఉండలు కట్టకుండా మెల్లగా వాటర్‌లో మరిగించిన వాటర్‌లో పోసుకోవాలనమాట. సో, అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. ఉప్పు వేసుకోవచ్చు. బట్ కొంచెం తక్కువగా వేసుకోండి. ఒక్కొక్కసారి ఉప్పు లేకుండా మనం తినలేము. అలాగే ఈ ఉప్పు తక్కువ ఉప్మా కూడా తినటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్, ప్రెషర్స్‌కి ఉప్పు ఎంత తక్కువగా తింటే అంత మంచిది గుండెకి. బీపీ రాకుండా. సో, ఇలా ఉప్పు తక్కువ ఉప్మాని మీరు కూడా ఇన్‌స్టంట్‌గా ట్రై చేయొచ్చు. తొందరగా అయిపోతుంది. టేస్ట్‌గా కూడా ఉంటుంది. సో, ఈరోజు మా ఇంట్లో ఉప్పు తక్కువ ఉప్మా చేసి దాన్ని ఎంతో రుచికరంగా తిన్నాము. ఎందుకంటే అప్పుడప్పుడు తినాల. ఉప్పు ఎక్కువున్న పదార్థాలు తింటే బీపీ వస్తుంది. సో, తగ్గించుకుంటే మనం కూడా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు. ఫ్యామిలీ అంతా ఉప్మా తినేసి బ్రతికేస్తున్నారండి. అలా ఈరోజు అయితే మీరు కూడా ఉప్మా తినేయండి. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే.